డిమాంటీ కాలనీ పార్ట్ 2. నేను ఎప్పటినుంచో పార్ట్ 1 చూద్దాం అనుకున్నా, బట్ ఎప్పుడు కుదరలేదు గైస్. ఇక ఈరోజు పార్ట్ 2 రిలీజ్ అంటే నిన్న నైట్ పార్ట్ 1 చూసా. పార్ట్ 1 అయితే చాలా బాగుంటుంది, ఒక క్లాసిక్ అనుకోవచ్చు. పార్ట్ 1 వచ్చి ఆల్మోస్ట్ 10 years అవుతుంది. పార్ట్ 2కి 1కి కనెక్షన్ ఎలా చేస్తారు అనుకున్నా, బట్ పార్ట్ 1కి 2కి కనెక్ట్ చేసిన విధానం చాలా బాగుంది. పార్ట్ 2 ప్లాట్ అండ్ రివ్యూ తెలుసుకునే ముందు మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఈ మూవీ ప్లాట్ చెప్పే ముందు డెఫినెట్గా పార్ట్ 1 చూసి ఈ మూవీ చూడండి, లేకపోతే అంత బాగా అర్థం కాదు. స్టార్టింగ్లో కొంచెం రిక్యాప్గా చూపించారు కానీ డీటెయిల్గా చూపించలేదు. సో పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూడండి. ఇక ఈ పార్ట్ 2 స్టోరీ విషయానికి వస్తే, స్టార్టింగ్లో ఒక అపార్ట్మెంట్లో కొందరు స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటారు. అందులో మన హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా ఉంటాడు. అసలు వాళ్ళందరూ ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు, పార్ట్ 1కి హీరోయిన్కి పార్ట్ 2కి ఎలా కనెక్ట్ చేశారు అనేది బేసిక్ స్టోరీ. పార్ట్ 1 పార్ట్ 2కి కనెక్ట్ చేసిన విధానం బాగుందన్నాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ దృశ్యం 1 and 2ని ఎలా కనెక్ట్ చేశారు, లైక్ మన వెంకీ మామ ఆ బాడీని బూడ్చి పెట్టడం ఒకడు చూస్తాడు కదా, కొంచెం సిమిలర్గానే ఉంటుంది ఈ మూవీలో కూడా. నాకైతే ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది గైస్. పెద్దగా హర్రర్ ఏమి ఉండదు కానీ ప్రొసీడింగ్స్ చాలా బాగున్నాయి. స్టోరీ రివీల్ అవ్వడం, ఆ చైన్ ఎక్కడుంది, ఆ పార్ట్ అంతా చాలా బాగా చూపించారు. ప్రతి 6 yearsకి మనుషులు చనిపోవడం, ఈ ప్రొసీడింగ్స్ అన్ని చాలా బాగా చూపించారు. సెకండ్ హాఫ్లో కొన్ని గబ్బిలాల సీన్స్ ఉంటాయి, అవి అస్సలు బాలేవు గైస్. ఏదో ఇన్షాట్ యాప్లో ఎడిట్ చేసి బ్యాక్గ్రౌండ్ అటాచ్ చేసి ప్లే చేసినట్టు ఉంది. నాకైతే అసలు నచ్చలేదు. ఒక చైనీస్ తాత ఉంటాడు, ఆయనకి చాలా బిల్డప్ ఇచ్చారు కానీ బట్ చివరికి ఆ దయ్యం ఆయనలోకి దూరుతుంది. నాకైతే బాగా నవ్వొచ్చింది గైస్ ఆ సీన్లో. పాజిటివ్స్, స్టోరీ ప్రొసీడింగ్స్, యాక్టర్స్ పర్ఫార్మెన్స్, ఎస్పెషల్లీ ప్రియా భవానీ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అండ్ అక్కడక్కడ బీజిఎం బాగుంది. నెగిటివ్స్, పూర్ విఎఫ్ఎక్స్. సెకండ్ హాఫ్లో స్టోరీ ఏముండదు గైస్, క్లైమాక్స్కి కానీ ఊపందుకోదు. సెకండ్ హాఫ్లో కొన్ని హర్రర్ బ్లాక్స్ పెట్టరు, అసలు హర్రర్ లానే లేవు, అవి తలనొప్పి తెప్పిస్తాయి. క్లైమాక్స్ తప్ప 90% సెకండ్ హాఫ్ రాడ్డే. సెకండ్ హాఫ్లో ఒక హారర్ సీన్ జరుగుతున్నప్పుడు ఒక బీజిఎం వస్తుంది గైస్, లా 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 అని. నాకైతే నవ్వు వచ్చింది. అసలు హారర్ సీన్స్కి ఇలాంటి కామెడీ బీజిఎం ఎవరు పెట్టాలనుకున్నారు, నాకైతే అస్సలు నచ్చలేదు గైస్. సో ఇవి నెగిటివ్స్. ఈ డిమాంటీ కాలనీ ఫ్రాంచైజ్ని బాగా ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నారు. పార్ట్ 3 ఎలా ఉంటుందో నాకైతే కొంచెం హోప్స్ ఉన్నాయి గైస్. స్కోప్ అయితే చాలా ఉంది, బట్ మంచిగా తీస్తే బాగా క్లిక్ అవుతుంది. ఇంకో 3-4 parts తీయొచ్చు, అంత స్కోప్ ఉన్న స్టోరీ. ఓవరాల్గా ఒక డీసెంట్ హారర్ మూవీ చూడాలనుకుంటే, లైక్ రొటీన్ మూవీస్ కాకుండా ఏదైనా డిఫరెంట్ జానర్ ట్రై చేయాలనుకుంటే, పార్ట్ 1 మీకు నచ్చుంటే పార్ట్ 2ని థియేటర్స్లో ఒకసారి చూడొచ్చు గైస్. ఏముందిలే ఓటీటీలు చూద్దాం అనుకుంటే వెయిట్ చేయొచ్చు. నా సైడ్ నుంచి అయితే రికమెండెడ్ 60%. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.